అనుగ్రహ రోజులు ఇవి, కృపా రోజులు ఇవి, ప్రభు ఇచ్చిన కృపా రోజులు ఇవి. పరిహారమై పాప పరిహారమై యేసు బలి అయిన కృపా రోజులు ఇవి. పాప పరిహారమై యేసు బలి అయిన రోజులు ఇవి. మనకు పరిహారి అయి యేసు పరిహారి అయి మారిన కృపా రోజులు ఇవి. కృప వెంబడి కృపను పొందెదాం, కృపా సింహాసనం చేరెదాం. కృప వెంబడి కృపను పొంది అవసరమునకు ఆదుకొనగలిగిన ప్రభు సింహాసనం చేరెదాం. ఇదే ఇదే కల్వారి పయనం, ఇదే ఇదే కల్వారి త్యాగ జీవన పయనం. రండి రక్షణ పొందండి, పరిహారమయ్యెను మనకు యేసు పరిహారి అయ్యెను. ఎంత భాగ్యము యేసుతో 40 రోజులు, ఇది మనకు ఎంతో భాగ్యము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు గడిపే ఇంకొక కృపాకాలమును మనకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. మనము నశించిపోకూడదని, అందరూ రక్షింపబడాలని, భూలోకంలో ఆనందముతో జీవించాలని, ఒకరోజు పరలోకం చేరాలని మనకిచ్చిన కృపాకాలంలో దైవజనులు దైవజనురాలు అనేక మంది మీకు వాక్య పరిచరణ చేయబోతున్నారు. రండి, దేవుని వాక్యాన్ని విని మీ జీవితంలో ఎదురు చూస్తున్న కార్యములన్నీ ప్రభు జరిగించునుగాక. కృప వెంబడి కృపని ఇప్పుడే పాడాం. ఆ కృపతో దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనలందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. యేసుతో 40 రోజులు అనే ఈ ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మరొక్కసారి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ, మనమందరం కూడా యేసయ్యతో అతి సన్నిహితంగా ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన కృప పొందుకునే రోజులు కనుక దేవుడు మనకెంత మంచి అవకాశం కలగజేసిన దేవునికి, అలాగే డివైన్ వర్డ్ సెంటర్ ముత్తంగికి మనము కృతజ్ఞతాస్తుతులు మనం తెలియజేసుకుందాం. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము పరిశుద్ధాత్మ సహాయకుడు. పరిశుద్ధాత్మ లేకుండా మన జీవితంలో ఏది జరగదు. ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది. వాక్యంలో మనం చదువుతున్నాము జకర్యా గ్రంథం 4:6లో, శక్తి చేతను బలము చేతను కాక పరిశుద్ధాత్మ చేత సర్వకార్యములు జరుగును. మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలాసార్లు అనుకుంటాం, ప్రభా ఇది నేను చేయలేకపోతున్నాను, అయ్యో నా జీవితంలో ఈ కార్యం జరగట్లేదు, అయ్యో మా పిల్లలు సరిగా చదవట్లేదు. ఇవన్నీ జరగాలంటే మనకి ఎవరి సహాయం అవసరమో? పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. పరిశుద్ధాత్మ ద్వారానే కార్యాలు జరుగుతాయి. మన శక్తి కాదు, మన బలము కాదు. మన బలము మన శక్తి అయితే ఓడిపోతాం. కానీ యేసు ప్రభు మనకి పరిశుద్ధాత్మనిచ్చారు. ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఏం జరుగుతుంది అంటే యేసుప్రభు ఏం చెప్పారు? ఒక్క మాట చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం ఈ విధంగా చదువుతున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనాన్ని ఈ విధంగా మనం చదువుతున్నాము. నేను తండ్రిని ప్రార్థింతును మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును.
యేసు ప్రభు వాగ్దానం మనందరికీ పరిశుద్ధాత్మను దేవుడు మనకిచ్చారంటే ఆయన ఎవరు? మనకి సహాయం చేయడానికి. మన సొంత శక్తి చేత మనం చేయలేము. నీ భర్త కూడా నీకు సహాయం చేయలేడు. ఒక్కొక్కసారి ఎవ్వరు సహాయం చేయలేరు. ఎవరైనా చేస్తారండి కొన్ని సమస్యలు, అది ఎవరి వల్ల జరుగుతుంది? పరిశుద్ధాత్మ వల్ల మాత్రమే జరుగుతుంది. అందుకే యేసు ప్రభు అన్నారు, నేను మిమ్మల్ని అనాథగా వదిలిపెట్టను కదండి. ఎంత ప్రేమ యేసయ్యకి. మనకు తోడుగా ఉండుటకు పరిశుద్ధాత్మనిచ్చారు. అందుకే శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ చేత కార్యం జరుగుతుంది. మనం చదువుతున్నాము కీర్తన 33లో ఒక మాట మనం చదువుదామండి. కీర్తన 33లో మనం ఏం చదువుతున్నామంటే అక్కడ 16వ వచనాన్ని ఈ విధంగా మనం చదువుతున్నాము. రాజునకు మహా సైన్యము వలననే విజయము కలగదు. చూసారండి, రాజు కంట సైన్యం వల్ల విజయం కలగదు. ఈరోజు నీకు అన్నీ ఉండొచ్చు, నీకు దాని ద్వారా విజయం రాదు. వీరునకు గొప్ప బలము వలననే గెలుపు లభింపదు. వీరునకు గొప్ప ఏంటంటే వీరునకంట గొప్ప బలం వలన, ఆయన బలం వలన గెలుపు రాదు. శక్తి ఉండొచ్చు, నువ్వు చాలా గట్టిగా ఉండొచ్చు, కానీ దాని ద్వారా నీకు గెలుపు రాదు. మన దేని ద్వారా వస్తుంది చూద్దాం. అశ్వబలముతో విజయమును సాధింతుననుకొనుట వెర్రి. అశ్వబలంతో విజయం రాదండి. గుర్రమెంత బలము కలదైనను గెలుపును చేకూర్చి పెట్టలేదు. ఎంత బలము కలదైనా, నీకెంత బలమున్నా, ఎంత తెలివున్నా కొన్నిసార్లు ఓడిపోతావు. ఆ బలము, ఆ శక్తి నీకు గెలుపు తీసుకొని రాదు. కానీ ఎవరికి గెలుపు వస్తుంది? ప్రభువు మాత్రము తనకు భయపడు వారిని తన కరుణను నమ్ముకొను వారిని ఆదరముతో చూచును. చూసారండి, దేవుడి మీద ఆధారపడాల. పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడాలా. శక్తి వలన కాదు, మన బలం వల్ల కాదు, నీ తెలివి వల్ల కాదు. పరిశుద్ధాత్మ ద్వారా సర్వ కార్యములు జరుగుతాయి. కనుక మనం ఏం చేయాలంటే ఉపవాస దినాల్లో పరిశుద్ధాత్మతో నన్ను నింపండి ప్రభువాని మనం పరిశుద్ధాత్మ కొరకు ఎక్కువగా ప్రార్థించాలా. ప్రతిరోజు నువ్వు బయటికి వెళ్తున్నావండి, ఏమడగాల? పరిశుద్ధాత్మ నాతో రండి, నాకు ఈరోజు ఈ పని ఎలా చేయాలో నాకు తెలియదు, నీ శక్తి నాకు కావాలి. నేను ఎవరితో ఎలా మాట్లాడాలి ఆఫీస్లో నాకు తెలియదు, మీరు నాలో ఉండండి, మీరు నాతో మాట్లాడండి, నాలో నుంచి మీరు మాట్లాడండి అని పరిశుద్ధాత్మకు మనము సమయం ఇవ్వాలి. పరిశుద్ధాత్మను మనం అడగాలి. అప్పుడు పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తారు. పరిశుద్ధాత్మ మనకి ఎలా సహాయం చేస్తారు? 3 విషయాలు మనం ధ్యానిస్తాం ఈరోజు. ముందుగా పరిశుద్ధాత్మ ఏం చేస్తారు అంటే, పరిశుద్ధాత్మ మన పైకి వచ్చినప్పుడు మనము శక్తిని పొందుకుంటాము. పరిశుద్ధాత్మ మనకేమిస్తారు? శక్తిని ఇస్తారని అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఈ విధంగా చదువుతున్నాము. పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమలందు అంతటను బూది గంతముల వరకును నాకు సాక్షులై ఉండెదరు. చూసారండి, మొదటిగా పరిశుద్ధాత్మ మన పైకి వస్తారు. రెండోదిగా పరిశుద్ధాత్మ మనలో ఉంటారు. మూడోదిగా పరిశుద్ధాత్మ మనతో ఉంటారు. మొదటిగా మనము పరిశుద్ధాత్మ మన పైకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందని వాక్యంలో ఏం చూస్తున్నామంటే, పరిశుద్ధాత్మ నీ పైకి వచ్చినప్పుడు నువ్వు శక్తిని పొందుకుంటావు అంటున్నారు. ఏ శక్తి మనకిస్తారు? పరిశుద్ధాత్మ వరాలని దేవుడు మనకిస్తారు. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తాం కదండి. సో ఈ వరాలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి శక్తిని పొందుకుంటాము. మనం చూస్తాము, పేతురు పెరికివాడుగా ఉన్నాడు, కానీ ఎప్పుడైతే ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడో ఎలా మారిపోయాడు? ఆయన ఎలా మారాడంటే ఆయన బలమైనటువంటి బిడ్డగా మారిపోయాడు. అంటే మనం పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. జరగని కార్యాలు నీ ద్వారా జరుగుతాయి. మీ ఇంటిలో జరుగుతాయి, మీ ఆఫీసులో జరుగుతాయి. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు బలహీనమైనగా ఉంటావు నువ్వు, కానీ పరిశుద్ధాత్మ దేవ కార్యాలు జరుగుతాయి. మనం చూస్తాము, పేతురు యోహాన్లు వారు అలా దేవాలయానికి వెళ్ళేటప్పుడు అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదండి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో వాళ్ళు ఏం చూస్తున్నారు? ఒక పుట్టు అక్కడ కుంటి వాడు ఉన్నాడు. అప్పుడు వాళ్ళు భిక్షం అడిగితే మరి పేతురు అంటున్నాడు, నా దగ్గర వెండి బంగారం లేదు, కానీ నా దగ్గర ఉన్నది, నాలో ఉన్నది, నా దగ్గర ఉన్నది యేసుక్రీస్తు నామంలో లేచి నువ్వు నడు అని చెప్పినప్పుడు ఆ కుంటివాడు స్వస్థత పొందినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు వాళ్ళందరూ అడుగుతారు, ఇలా ఎలా జరిగింది అని. పేతురు వాళ్ళు అనుకున్నారు పేతురు తన శక్తి చేత స్వస్థపరిచాడేమో అనుకున్నప్పుడు పేతురు ఏమంటున్నాడో చూడండి. అపోస్తుల కార్యం 3:12లో,
పేతురు వారిని చూచి ఇశ్రాయేలు ప్రజలారా, మీరేల దీనికి ఇంత ఆశ్చర్యపడుచున్నారు? మేము మా స్వశక్తి చేత గాని, చూసారండి, మా శక్తి చేత కానీ, భక్తి చేత గాని, మా ప్రార్థన బలం చేత కానీ ఈ మనిషిని నడిపించితిమని అనుకొనుచున్నారా? మనిషిని నడిపించుతామని అనుకుంటున్నారా? అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడు అనగా మన పూర్వుల యొక్క దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. చూసారండి, ఎవరి ద్వారా జరిగిందంట? 16వ వచనంలో చదువుతున్నామండి. మరొకసారి 16వ వచనం కూడా వాళ్ళు ఏమంటున్నారో చూడండి. ఆయన నామమందలి విశ్వాసం మూలమున, అంటే ఈ యొక్క అద్భుతం ఎలా జరిగింది అనుకుంటారు? మా బలం కాదు. దేని ద్వారా జరిగింది? ఆయన నామమునందరి విశ్వాసము వలన. ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచినది. మీరు చూచి ఉన్నటువంటి ఇతని బలపరిచింది మేము కాదు, మా శక్తి కాదు. యేసుక్రీస్తు నందలి నామములో ఉన్నటువంటి నా విశ్వాసమే, మీరు యేసునందు ఉంచిన నామము, యేసుక్రీస్తు నందు నామములో ఉంచిన విశ్వాసము ద్వారా మాత్రమే. అంటే శక్తి చేత కాదు, బలం చేత కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మన పైకి వచ్చినప్పుడు మనకు శక్తిని ప్రసాదిస్తారు. లూకా సువార్త 4:18 కూడా ఈ విధంగా మనం చదువుతున్నాం. యేసుప్రభు వారు బైబిల్ తెరిచినప్పుడు ఆ వాక్యాలు యేసుప్రభు వారు చదువుతారు. ప్రభు ఆత్మ నాపై ఉన్నది. చూడండి, ప్రభు ఆత్మ మీ పైకి వస్తారు. ఎందుకు వస్తారు? మీ పైకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది మన ద్వారా? పేదలకు సువార్తను బోధించుటకు, పేదలకు సువార్త బోధించడం జరుగుతుంది. ఆయన నన్ను అభిషేకించారు. చెరలో ఉన్న వారికి విడుదలను. పరిశుద్ధాత్మ మనపైకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? నీలో ఉన్న పరిశుద్ధాత్మ చెరలో ఉన్న వారికి విడుదల కలుగజేస్తుంది. గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకు, వారికి చూపును కలిగిస్తుంది. పీడితులకు విమోచనము కలుగజేయుటకు. పీడించబడుతున్నారో నీలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా పీడించబడుతున్నటువంటి ఎవరికైనా కుటుంబంలో ఉండొచ్చండి, వారందరికీ నీలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా విడుదల కలుగుతుంది. ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. చూసారా, ఆ పరిశుద్ధాత్మ మనపైకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా చెరలో ఉన్న వారికి విడుదల మనం చూసినప్పుడు, దావీదు ఏం చేస్తారండి? సౌలు రాజు దగ్గర పనిచేస్తున్నప్పుడు సౌలు రాజు దురాత్మచే పీడించబడతాడు. అప్పుడు దావీదు సితారను వాయించి స్తుతించి పాడగా అనగా, దావీదు పరిశుద్ధాత్మతో నింపబడి స్తుతించి ఆరాధన చేసినప్పుడు సౌలుకు విడుదల కలిగింది. అలాగే పరిశుద్ధాత్మ మనపైకి వచ్చినప్పుడు ఏం జరుగుతాయంటే, మనం ఏవే పని చేయలేకపోతున్నామో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కార్యాలు జరుగుతాయి. ఈరోజు మీరు ఏం పని చేయలేకపోతున్నారు? ఈరోజు అడుగుతారా, ప్రభువా నేను ఈ పని చేయలేకపోతున్నాను, ఈ ప్రాజెక్ట్ రాయలేకపోతున్నాను. పిల్లలైతే ఏం చెప్పొచ్చు? నేను ఎగ్జామ్ రాయలేకపోతున్నాను, నాకు జ్ఞాపక శక్తి లేదు అన్నప్పుడు ఎవరిస్తారు? జ్ఞానము, బుద్ధి, పరిశుద్ధాత్మ. కాబట్టి ఈ 40 రోజుల్లో మనం ఏం అడగాల? పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. మీరు అడిగితే లూకా సువార్త 11:13లో మీరు అడిగితే ఇంకా ఎంతగా దేవుడు తండ్రి మీకు పరిశుద్ధాత్మనిస్తారు. అడగండి. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ అవసరం అండి. పరిశుద్ధాత్మ లేకుండా కార్యాలు జరగవు. ఒక మనిషి మారాలంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడి మనం ప్రార్థన చేసినప్పుడు మార్పు వస్తుంది. ఒక మనిషి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడే ఆ యొక్క వ్యక్తిలో నూతన స్వభావం వస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఏం అడగాలి? పరిశుద్ధాత్మ దేవా నాతో ఉండండి, నాకు శక్తినివ్వండి, నాకు బుద్ధినివ్వండి, నాకు జ్ఞానంనివ్వండి అని మనం అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తాడు. ప్రతిరోజు ఆయనతో సహవాసం చేయాలి. ఒక స్నేహితుడితో నువ్వు ఎలా మాట్లాడతావు? ఉదయకాలం లేవగానే చెప్పాలి, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్, నాతో రండి, నాకు శక్తినివ్వండి, ఈరోజు నేను వెళ్ళాలి అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ నీ పైకి వచ్చేస్తారు, నీకు శక్తినిస్తారు. రెండోదిగా మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ పైకి మొదటిగా పరిశుద్ధాత్మ మన పైకి వస్తారు. రెండోదిగా ఏం చెప్తున్నారంటే యేసుప్రభు, పరిశుద్ధాత్మ మనలో ఉంటారంట. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటారు చెప్పండి? మన లోపల పరిశుద్ధాత్మ మనలో ఉంటారని 1 కొరింథీ 3:16 మనం చూస్తున్నాము. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? చూశారండి, మీరెవరంట? మన శరీరము పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నారు. ఈ పరిశుద్ధాత్మ మనలో నివసించి ఏం చేస్తారు? ఒక 5 లాభాలు మనము ధ్యానిస్తామండి. ఈ పరిశుద్ధాత్మ నీలో ఉన్నారు, నీలో ఉండి ఏం చేస్తాడు? ఆ పరిశుద్ధాత్మ మనకి ఏం చేస్తారు? మనం చదువుతున్నాము ఎజెకియల్ పత్రికలో 36వ అధ్యాయానికి వెళ్దామండి. ఎజెకియల్ గ్రంథంలో 36వ అధ్యాయంలో మనము 26వ వచనాన్ని మనం చదువుదాం. మీకు నూతన హృదయమును దయచేయుదును,
నూతన ఆత్మను మీలో ఉంచెదను. మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయుదును. చూసారండి, ఏమన్నాడు? పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఏం చేస్తారంట? నా ఆత్మను మీలో ఉంచి, ఆత్మ లోపలికి వచ్చినప్పుడు ఏం చేద్దంట? నూతన స్వభావం వస్తారంట మీకు. పాత స్వభావం తీసివేయబడుతుంది. అందరు ఆశ్చర్యపోతారు, ఇదేంటి? అవును, మన సౌలును చూసి వాళ్ళు ఆశ్చర్యపోయాడారు. ఎందుకంటే ముందు ఆయన ఎలా ఉన్నాడు? హింసించాడు. శిష్యులందరూ భయపడుతున్నారు, అమ్మో సౌలు. కానీ ఇప్పుడు చూసినప్పుడు ఏం జరిగిందంటే, హింసించే సౌలు పౌలుగా ఎప్పుడు మార్చబడ్డాడు? అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో అక్కడ మనం చూసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయనలో ఒక గొప్ప మార్పు జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? యేసు ప్రభు ఆయనతో ఎన్కౌంటర్, ముఖాముఖిగా మాట్లాడినప్పుడు ఆయన 3 రోజులు ఉపవాసం ఉంటారని అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతున్నాము. 3 రోజుల వరకు అతడు ఏమీయూ చూడలేకపోయాను. ఆ 3 దినములు అతడు అన్నపానీయములు ముట్టుకొనలేదు. అన్నపానీయములు ముట్టుకుండా ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందండి? 17వ వచనంలో మనం చూస్తున్నాము. అప్పుడు అననీయ వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు. వెళ్ళి చెప్తాడు, సౌలు సహోదరా, నీతో మాట్లాడిన యేసు ప్రభు నాకేం చెప్పారంటే, నువ్వు వెళ్ళి అతని మీద చేతుల నుంచి ప్రార్థించు. ఎందుకు? నువ్వు మళ్ళీ పరిశుద్ధాత్మను పొందుకొనుటకు. చూసారండి, పరిశుద్ధాత్మ ఆయన చేతుల నుంచి ప్రార్థించగానే ఆయన కళ్ళల్లో ఉన్న పొరలు రాలిపోతాయి. అంటే కళ్ళల్లో ఏముంది? ఒక గర్వం ఉందేమో, ఒక కోపం ఉందేమో, చెడు ఉందేమో. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఒక వ్యక్తిలో కంట నూతన స్వభావము, నీలో ఉన్న రాతి గుండా తీసివేయబడుతుంది. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని నూతన సృష్టిగా మారుస్తారు. అందుకే పరిశుద్ధాత్మని యేసు ప్రభు మనలో పెట్టారు. మనలో ఎందుకున్నారు అంటే, నిన్ను రోజు యేసు ప్రభు స్వారూప్యములోనికి ఆయన మారుస్తున్నారు కనుక మనం పరిశుద్ధాత్మను అడగాలి. పరిశుద్ధాత్మ నాలో ఉండండి, నన్ను నూతన స్వభావంలోకి మార్చండి. ఏ స్వభావం మీరు మార్చబడాలి? కోపం వస్తుందా? బలహీనతలు ఉన్నాయా? ఇవన్నీ ఎవరు మారుస్తారు? పరిశుద్ధాత్మ. ఆయన మనకి మారుస్తారు. మనకి ఏదన్నా ముఖం మీద మచ్చలో ఇక్కడ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కిన్ డాక్టర్ ఏం చేస్తారు? మనని అది ఆపరేషన్ చేసి స్కిన్ డ్రాఫ్టింగ్ అంటారు కదా. అలాగే పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే మనల్ని యేసు ప్రభు స్వారూప్యంలోనికి మారుస్తారు. అందుకే హింసించే పౌలు ఎలా మారారు? ప్రేమ. ఆయననే 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమ అంటే ఏంటో రాస్తున్నాడు. హింసించిన సౌలు ఇప్పుడు ప్రేమ అంటే ఏంటి? సహనము గలది, ఓర్పు గలది, దయగలది అని ఆయన ఎలా రాయగలిగాడు అంటే, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం నూతన సృష్టిగా మారుతామంట. మనలో ఉన్న రాతి గుండెను ఆయన తొలగించి మనకేమిస్తున్నారంటే నూతన గుండెను మనకిస్తున్నారని మనం చదువుతున్నాము. కనుక పరిశుద్ధాత్మ మనకు సహాయకుడు. ఆయనే మనకు సహాయం చేస్తాడు. ఈరోజు మనం అడుగుదాం, ఎవరెవరు మారాలా? దేవా, ఈ హింసించే గుణం ఉందయ్యా, నా భర్తలో ఉందా, పిల్లల్లో ఉందా? మనం అడిగినప్పుడు పరిశుద్ధాత్మ మారుస్తాడు. రెండవదిగా మనం చదువుతున్నాము, పరిశుద్ధాత్మ మనలో ఉండి ఏం చేస్తారంటే దేవుని వాక్యమునకు మనము విధేయులై ఉండేలాగా ఆయన చేస్తారు. అదే అధ్యాయం ఎజెకియెల్ గ్రంథంలో 36వ అధ్యాయంలో 27వ వచనాన్ని మనం ఈ విధంగా చదువుతున్నాము. నా ఆత్మను మీలో ఉంచి. చూసారా, నా ఆత్మను. యేసు ప్రభు ఎందుకు తన ఆత్మను మనలో పెట్టాడు? మొదటి మనం చూసాం. రెండోదిగా నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టములను అనుసరించినట్లును. చూసారా, నా చట్టములు మీరు అనుసరించినట్లుగా, నా విధులను పాటించినట్లును చేయుదును. నా విధులను మీరు పాటించినట్టుగా చేస్తారంటండి. మనము పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? మనలో ఉంచి, పరిశుద్ధాత్మ మనలోంచి దేవుని వాక్యం మనము పాటించేలాగా. మన సొంత శక్తి చేత మనం వాక్యాన్ని పాటించలేము. పౌలు గారే అన్నారు, నేనేం చేయాలో దాన్ని చేయలేకపోతున్నాను, ఏం చేయకూడదో దాన్నే చేస్తున్నాను. రోమాపత్రిక 7:15లో అంటారు, నేనేం చేయకూడదో దాన్నే చేస్తున్నాను. ఎందుకు? నాలో ఒక పాపం ఉంది. ఈ పాపం నన్ను మళ్ళీ బలహీనతలోకి లాక్కొని పోతుంది. ఎవరు నన్ను విడుదల చేస్తారు? అక్కడ రాయబడి ఉంటుంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో ఏమని రాయబడిందంటే, పాపపు చదవమ్మ. ఏలైనా క్రీస్తు యేసుతో మనకు జీవమిచ్చడి ఆత్మ యొక్క చట్టము. ఆ జీవమిచ్చడి ఆత్మ చట్టం అంటే పరిశుద్ధాత్మ పాపమును మృత్యువును కలిగించు చట్టము నుండి, పాపమును మృత్యువును లాక్కొని పోతున్న చట్టం నుండి నాకు విముక్తిని ప్రసాదించెను. మనకు విముక్తిని ప్రసాదించెను. చూసారా, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే బంధకంలో నుంచి విడుదల కలగజేస్తారు. యెషయా గ్రంథం 10:27లో మనం ఏం చదువుతామంటే, అభిషేకము కాడిని విర్రగొడుతుందంట.
పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఏ బంధకం ఉందో, ఏ బలహీనత ఉందో ఆ బలహీనత నుంచి దేవుడు మనకు విడుదల కలగజేస్తారు. రకరకాలైన బలహీనతలు ఉంటాయి, మనకు సొంత శక్తి చేత రాదు. కానీ మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనకున్న అన్ని బంధకాల నుంచి ఆయన మనకు విడుదల కలగజేస్తాడు. మనల్ని నూతన వ్యక్తిగా ఆయన మారుస్తారండి. ఒకసారి వడకానికి ఒక తండ్రి వడకాన్ని చేసుకోవడానికి వచ్చారు. అనుకున్న సమస్య ఏంటంటే చాలా ఎక్కువగా తాగుతాడు. ఆ తాగడం వల్ల వాళ్ళ కూతురు, సొంత కూతురు చెప్పిందంట, నాన్న నువ్వు ఇంటిలో ఉండొద్దు, ఏమనుకోవద్దు, నువ్వు వెళ్ళిపో, ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉంటే మా స్నేహితులందరూ నన్ను నవ్వుతున్నారు చూసి, అంతేకాదు నీ త్రాగడం వల్ల నాకు పెళ్ళి కూడా జరగట్లేదు అన్నప్పుడు ఆ తండ్రి చాలా వేదన పడ్డాడంట. అయ్యో, నా సొంత కూతురు కూడా నన్ను వెళ్ళిపోమంటుంది, నా సొంత కూతురు నన్ను అసహించుకుంటుంది, ఏం చేయాలో అర్థం కాలేదు. మానాలనుకున్నాడు కానీ 1 రోజు 2 రోజులే మళ్ళా త్రాగుతున్నాడు. అర్థం కావట్లేదు. ఒక పక్క ఏడుస్తున్నాడు, నేను తాగొద్దు ప్రభా, నాకు సహాయం చేయంటున్నాడు. కానీ ఆ బలహీనతను అధిగమించలేకపోయాడు. అదొక బలహీనత, కానీ ఎవరి ద్వారా సాధ్యమవుతుంది? అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ డివైన్ వర్డ్ సెంటర్ ముత్తంగిలో వడకం చేసుకోవడానికి వచ్చాడు. ఈ వడకంలో ఇక్కడ పాపాలు ఒప్పుకోవడము, అలాగే ఏమంటారు బంధించి విడుదల ప్రార్థన, ఇక్కడ డెలివరెన్స్ ప్రార్థన జరుగుతుందండి. చాలా చక్కగా నడిపిస్తారు ఫాదర్ సిరిల్ గారు, తక్కిన గురువులందరూ కూడా. ఆ విడుదల ప్రార్థనలో ఆయన 2 చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాడు, ప్రభువా ఈ ఆత్మ నుంచి నాకు విడుదల దయచేయండి, ఈ బలహీనత నుంచి దయచేయండి అని ప్రార్థించినప్పుడు ఫాదర్ గారు ఇక్కడి నుంచి ప్రార్థిస్తున్నారు. ప్రతి బంధకాలు యేసు నామానికి మోకాలకి వెళ్ళిపో, ఇప్పుడే ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మ దిగి వచ్చును గాక, పరిశుద్ధాత్మ అగ్నిలో అవి కాలిపోను గాక, పరిశుద్ధాత్మ వీళ్ళ మీదకి రండి అని ఫాదర్ గారు ఒక పక్క ప్రార్థన చేసినప్పుడు అద్భుత రీతిగా ఆయనలో ఉన్నటువంటి ఆ త్రాగుడనే దురాత్మ వెళ్ళిపోయింది. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, అలా తాగే నేను పరిశుద్ధాత్మ నాపైకి వచ్చినప్పుడు నాకు విడుదల కలిగింది. సో పరిశుద్ధాత్మ నీలో ఉండి ఏం చేస్తారు? ప్రతి బలహీనత నుంచి మనకు విడుదల కలగజేస్తారు. కాబట్టి రోజు మనల్ని పరిశుద్ధాత్మతో మనం మాట్లాడాలి. పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు, దుఃఖపరిస్తే వెళ్ళిపోతారు కదా. మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదని ఎఫెసీయులకు రాసిన లేఖలో మనం చదువుతున్నాం. అక్కడ మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. కాబట్టి ఈరోజు మనం పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరచక ఉండకూడదని ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుతాము. 29 నుంచి మనం చదువుతాము. సో తర్వాత మనం చదవచ్చు. సో ఇక్కడ ఏం చూస్తున్నామంటే పరిశుద్ధాత్మ మనకి విడుదల కలగజేస్తారు. మనం ఇంకేం ధ్యానించామండి? పరిశుద్ధాత్మ వాక్యమును మన హృదయంలో రాస్తారని ఎబ్రీల పత్రిక 8:11. పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే, దేవుడు ఏం చేస్తారంట, నా ఆత్మను మీలో ఉంచి మీ మనస్సులో మీ హృదయంలో నా చట్టములను నేను రాస్తాను, అప్పుడు మీరు నా వాక్యాన్ని పాటిస్తారు. అంటే మనం వాక్యం పాటించలేము, ఇప్పుడే చెప్పాను కదండి, మనం పాటించలేం. కానీ ఎలా పాటిస్తాము? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. ఆ వాక్యం అంట దేవుడు ఏం చేస్తారు, మన మనసులో రాస్తారు, మన హృదయంలో రాస్తారు. ఇంకా అది మనం తప్పిపోము. చదువుదాం ఒకసారి ఎబ్రీల పత్రిక 8:10. తదనంతరము ఇశ్రాయేలు ప్రజలతో నేను నొచ్చుకున్న నిబంధన ఇది అని ప్రభు చెప్పుచున్నాడు. నా చట్టములను వారి మనస్సులందు ఉంచెదను, వారి హృదయములపై వానిని వ్రాయుదును. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. చూసారండి, ఎంత చక్కగా ఉంది కదా. నా చట్టములను దేవుడంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ ఏం చేస్తారంటే ఒక్కొక్క వాక్యాన్ని రాస్తారు. ఇప్పుడు మనం వింటున్నాం కదా, అవన్నీ ఎక్కడ రాస్తారు? మన హృదయంలో. ఇది నూతన నిబంధనలో జరిగింది, పాత నిబంధనలో లేదు. పాత నిబంధనలో వారి హృదయంలో వారి శరీరం కడగబడలేదు, యేసు రక్తంలో కడగబడలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ లోపలికి రాలేదు, పైకొచ్చి వెళ్ళిపోయారు. పరిశుద్ధాత్మ ఎప్పుడు మన శరీరంలో ఉన్నారంటే యేసు రక్తము ఎప్పుడైతే చిందబడి యేసే తన రక్తం చేత సంగమైన మనల్ని కడిగారో మన శరీరము పరిశుద్ధాత్మకు నిలయమైంది. నిలయమైన మనల్ని పరిశుద్ధంగా, తన కొరకు పరిశుద్ధంగా, మచ్చగాని ముడతగాని ఏది కూడా ఉండకుండా దివ్యంగా సమర్పించుకోవాలని యేసు ప్రభు తన రక్తం చేత కడగబడి పరిశుద్ధాత్మ మనలో ఉంచి పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేశారంట, తన వాక్యం మన మనసులో మన తలంపులో రాయబడింది. కాబట్టి మనము ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టుకొని మనం చెప్పొచ్చు. ఒకవేళ మన పిల్లలు వాక్యం చదవట్లేదు, అప్పుడు ఏం చెప్పొచ్చు? దేవా, ఎబ్రీల పత్రిక 8:10 రాయబడి ఉంది కదా ప్రభువా,
నా చట్టములను మీ మనస్సులో మీ హృదయంలో రాస్తానన్నారు కదా ప్రభా. నా బిడ్డ మనసులో మీరు రాయండి ప్రభా. అప్పుడు ఆ బిడ్డ పాటిస్తాడు. నా భర్త మనసులో రాయండి ప్రభా, నా మనసులో కూడా రాయండి అని మనం అడిగినప్పుడు అది రాయబడుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము? ఎవ్వరు బోధించకుండానే మనము వాక్యాన్ని పాటిస్తాము. అప్పుడు మనం వాక్యాన్ని పాటిస్తే ఏం జరుగుతుంది? దేవుని ఆశీర్వాదం మనం పొందుకుంటాము. ఇది ఎవరి ద్వారా జరుగుతుంది? యేసుప్రభు రక్తంలో మనం కడిగి పరిశుద్ధాత్మను మనకిచ్చారు. ఈ పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తారు. మనకు సహాయం చేసేది ఇప్పుడు ఎవరున్నారు మనతో? పరిశుద్ధాత్మ. మిమ్మల్ని నేను అనాథగా వదిలిపెట్టను కదా దేవుడు మనకిస్తారు. 4వదిగా మనం చదువుతున్నాము, పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఇంకా మనకేం సహాయం లభిస్తుందంటే మనము ఆత్మ ఫలములు ఫలిస్తాము. గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 22వ వచనంలో ఆ ఫలము అంటే మనం అందరూ కోరుకుంటాం కదా, ఫలం నేను ప్రేమగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి, వినయం కదండి. మన సొంత శక్తి చేత మనం మారలేము. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు నీలో ఆటోమేటిక్గా నువ్వు ఫలించేలాగా, నువ్వు అందరినీ ప్రేమించేలాగా, నువ్వు వినయము కలిగి ఉండేలాగా అన్ని విషయాలను నువ్వు ఫలిస్తావు. చదువుదాము గలతీలకు రాసిన లేఖలో 5:22. జారత్వము కాని ఆత్మఫలములు ఏవనా? ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. చూసారా, ఇవన్నీ కూడా నువ్వు ఫలించేలాగా. ఒకప్పుడు ఎలా ఉంటామండి మనం? ఫలం లేనంటే అంటే ఒకప్పుడు కోపిష్టిగా ఉన్నావేమో, కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు చాలా నిదానంగా మారిపోతావు. ఇంతకుముందు పిసినారిగా ఉన్నావు. ఎవరికి కొంతమంది అంటారు కదా, పిల్లికి కూడా బిచ్చం పెట్టరని, అలా ఉన్నదానివేమో. కానీ పరిశుద్ధాత్మ నీలో వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే ఇప్పుడు అందరికీ సహాయం చేస్తావు, ప్రతి ఒక్కరికి సహాయం చేస్తావు. పిసినారి వారు ఎలా మారతారంట? దానం చేసే బిడ్డగా మారతారు. కాబట్టి పరిశుద్ధాత్మ మనకు అవసరం. పరిశుద్ధాత్మతో రోజు సహవాసం చేయాలి. పరిశుద్ధాత్మను మనము దుఃఖములో ముంచకూడదు. ఓకేనండి? ఎలా ముంచుతాము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31లో మనం ఏం చదువుతున్నామంటే, వైరము, మోహము, క్రోధము అను వానిని త్యజింపుడు. మీరు ఇవన్నీ త్యజించండి. ఇవి ఉంటే పరిశుద్ధాత్మ రారు, మీరు వదిలిపెట్టండి. పరిశుద్ధాత్మ మీలో ఉన్నారు, ఆయన మీకు సహాయం చేస్తారు. వైరము, ద్వేషము, కోపము, అరుపులు గాని అవమానములు గాని ఉండకూడదు. ఏ విధమైన ద్వేష స్వభావము ఉండరాదు. చూసారండి, ఏ విధమైన ద్వేష స్వభావం ఉండకుండా దానికి బదులుగా పరస్పరము దయ మృదుత్వము ప్రదర్శింపుడు. క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే, యేసు ప్రభు మిమ్ము క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమింపుడు. మీరు కూడా ఒకరినొకరు క్షమించండి. అప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉంటారు. ఆత్మ ఫలాలు మనం ఫలిస్తాము. ఫలము వల్ల పరలోకమున్న తండ్రికి నీకు మహిమ కలుగుతుంది. దేవుడు నిన్ను దీవిస్తారు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తారు. ఇంకొకటి కూడా మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మలో ఉంటే మనకేం ఎలా సాయం చేస్తారంటే, మనం ఎలా ప్రార్థన చేయాలో తెలియనప్పుడు మన కొరకు విజ్ఞాపన చేస్తారని రోమాపత్రిక 8:26లో మనం చదువుతున్నాం. పరిశుద్ధాత్మలో ఉంటే ఏం చేస్తారు? రోమాపత్రిక 8:26లో ఈ విధంగా చదువుతున్నాము. పరిశుద్ధాత్మ మనలో ఉండి మాటలకు సాధ్యము కాని మూలుగుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. చూసారా, నీకు ఎలా ప్రార్థన చేయాలి? ఎప్పుడు ఒక సమస్య వచ్చింది, దాన్ని చూసి భయపడిపోతున్నావు, ఎలా ప్రార్థన చేయాలో నీకు చేత కాటల్లే. అప్పుడు పరిశుద్ధాత్మ నీలో నుంచి తండ్రికి మొరపెడతాడంట, తండ్రి ఈ బిడ్డకి సాయం చేయండి, తండ్రి ఈ బిడ్డ బాధలో ఉంది, వేదనలో ఉందని నీ కొరకు ఒక వ్యక్తి మొరపెడతాడు. ఆ వ్యక్తి పేరే పరిశుద్ధాత్మ. అలాగే పరలోకముందున్న యేసు ప్రభు కూడా ఇప్పుడు మన కొరకు పరలోకమున్న తండ్రి కుడిపాక్షం నుండి మన కొరకు ఆయన మొరపెడుతున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఉంటే మన కొరకు ప్రార్థన చేస్తారు. కాబట్టి పరిశుద్ధాత్మను మనం కాపాడుకోవాలా, మన మాటను కాపాడుకోవాలి, చూపును వైరము, కోపము, ద్వేషము ఏదున్నా పరిశుద్ధాత్మ ఉండరు. పరిశుద్ధాత్మ లేకపోతే ఏ కార్యాలు జరగవు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మ చివరిగా మనం నేర్చుకున్నామంటే పరిశుద్ధాత్మ మన పైకి వస్తారు,
దాని ద్వారా మనకు శక్తినివ్వబడుతుంది. రెండోది మనలో ఉంటారు, మనల్ని పరిశుద్ధపరుస్తారు, వాక్యం పాటించేలాగా చేస్తారు, మన కొరకు ప్రార్థన చేస్తారు కదండి. సో ఇంకా మూడోదిగా పరిశుద్ధాత్మ మనతో ఉంటారు, ఎల్లప్పుడూ ఉంటారు. ఇందాక చదివాం కదా యోహాను సువార్త 14వ అధ్యాయము 26-27లో ఎల్లప్పుడూ మీతో ఉండుటకు, అంటే పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనతో ఉంటారు. ఒక భర్త భార్య ఎలాగైతే కలిసి ఎల్లప్పుడూ ఉంటారో మనతో ఎల్లప్పుడూ ఎవరుంటారు? పరిశుద్ధాత్మ మీతో ఎల్లప్పుడూ ఉండుటకు దేవుడు మీకు పరిశుద్ధాత్మను ఒసగాడు, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోరు, ఎట్టి పరిస్థితుల్లోనూ పరిశుద్ధాత్మ నీ నుంచి దూరం కారు. మనకు సహాయం చేసేది ఒకే ఒక వ్యక్తి, ఆయన ఏ పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏం చేయలేమండి. కనుక ఈరోజు మనము ఈ 40 రోజుల్లో పరిశుద్ధాత్మతో మనం ఎక్కువగా సహవాసం చేద్దాం. పరిశుద్ధాత్మతో మనం సహవాసం చేయాలంటే ఏం చేయాలా? ఆత్మ ఏమి కోరునో దాన్ని మీరు చేయాలా. ఆత్మ ఏం కోరుతుంది? ప్రార్థన చేయంటది. ఆత్మ ఏం కోరుతుంది? వాక్యం చదువు అంటది. ఆత్మ ఏమి కోరుతుంది? దానం చేయంటది, మన్నించు అని చెప్తుంది. ఆత్మ ఏం చేస్తుంది అంటే మనం ప్రతిరోజు దివ్య బలి పూజలో యేసు ప్రభు శరీర రక్తములను స్వీకరించు. ఈ విధముగా పరిశుద్ధాత్మతో మనము సహవాసం చేయాలి. ఆత్మ ఎక్కడ ఉంటే, ఆత్మ అంటే ప్రార్థించే వారి మధ్యలో నువ్వు ఉండాలా. ప్రార్థించలేని వారు, ముచ్చట్లు పెట్టే వారి మధ్యలో ఉన్నట్లయితే ఆత్మను కోల్పోతావు. ఈరోజు వేరుపడు, పరిశుద్ధాత్మ దగ్గరికి రా. పరిశుద్ధాత్మ మనల్ని ఫలింపచేస్తారు, మన కొరకు ప్రార్థన చేస్తారు, మనకు అన్ని విషయాల్లో సహాయం చేసే ఒకే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని యేసు ప్రభు స్వారూప్యంలోనికి మార్చి మనల్ని యేసయ్యతో ఐక్యపరుస్తారు. యేసయ్య దగ్గరికి మనల్ని తీసుకెళ్తారు, ఆయనే తీసుకెళ్ళాలి. కాబట్టి మనమందరం కూడా ఇప్పుడు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసుకుందాం. అడుగుదామా? అందరు అడుగుతారా ఈరోజు? పరిశుద్ధాత్మ మీరు నాకు సహాయకుడిగా ఉండండి, నన్ను నడిపించండి, నాకు నీ కృపనివ్వండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ స్వరూపుడు అయిన తండ్రి, నేను మేము అనాథగా వదిలిపెట్టను, ఎల్లప్పుడూ మీతో ఉండుటకు పరిశుద్ధాత్మను మీరు మాకు ఇస్తానని చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ ఇచ్చినందుకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ, ఆత్మ మీపైకి వచ్చినప్పుడు చెరలో ఉన్న వారికి విడుదల అని చెప్పారు. పరిశుద్ధాత్మ ద్వారా ఎలాంటి చెరలో ఉన్నారో ప్రతి బిడ్డకు విడుదల, భయము, కోపము, దుఃఖం నుంచి పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా విడుదల కలుగునుగాక. అయ్యా, పడిపోయిన ప్రతి కుటుంబము లేపబడునుగాక. పరిశుద్ధాత్మ ద్వారా మేము వాక్యాన్ని పాటించి పరిశుద్ధ జీవితం జీవించదుముగాక. పరిశుద్ధాత్మ దేవ, మా కొరకు ప్రార్థించండి. మా బలహీనతలో మీరే ప్రార్థించండి. మమ్మల్ని, మా కుటుంబమును మీకు సమర్పిస్తున్నాం. మీరే మమ్మల్ని యేసు ప్రభు స్వరూపంలోకి నడిపించండి. శాంతి, సమాధానము, ప్రేమ, సంతోషము అన్నీ మాకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి అన్ని పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధాత్మతో ఎల్లప్పుడూ మీరు సంతోషంగా జీవించండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.